అవినీతికి పాల్పడ్డ అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. అదానీని అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం నేత రంగన్న మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల ఒప్పందంతో అదానీకి వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చేలా గత వైసీపీ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు. అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ తాము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్ల ఒప్పందం రద్దు చేసి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ప్రకటించిందన్నారు. కానీ కూటమి అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్లు బిగించడం సిగ్గుచేటన్నారు. వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన అదానీని తక్షణమే అరెస్ట్ చేసి విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా నిధులు వసూలు చేసినటువంటి అదానీ ఆ నిధులతో ఇతర రాష్ట్రాలకు సంబంధించి లంచాలు ఇచ్చినటువంటి వ్యక్తిని అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా పూనుకోవడం జరుగుతుంది. ప్రధానంగా సీకేకి సంబంధించి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా 6,300 కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగింది. అందులోనే అమెరికా బ్యాంకుల నుండి అంతర్జాతీయ పెట్టుబడుల నుంచి కూడా 1,500 కోట్ల రూపాయలు ఈ రూపంలో వసూలు చేసి వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో దాదాపు 2,800 కోట్ల రూపాయలు 5 రాష్ట్రాలకు లంచాలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ లంచాలు ఇచ్చిన నేపథ్యంలో అమెరికాలో న్యూయార్క్లో కేసు నమోదు కావడం జరిగింది. కాబట్టి తక్షణమే ఈ నేరారోపణలకు పాల్పడినటువంటి వ్యక్తి అదానీని తక్షణమే అరెస్ట్